మురళీకృష్ణ గారు మీకు పిల్లలున్నారా? ఉన్నారు. ఏం చదువుతున్నారు? ఎంత వయసు మాకొక వాళ్ళది? అబ్బాయి ఉన్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇంకా ఒక్క అంతే అబ్బాయేనా? ఒక అబ్బాయి. ఆహా! అతను అంటే ఒకవేళ సరే జరగకపోవచ్చు మీ పెంపకం అలాంటిది కాబట్టి. హ్మ్. మీ అబ్బాయి ఎవరినైనా ఇష్టపడితే ఇప్పుడు ఎలాగో బీటెక్‌లో ఉన్నాడు. హ్మ్. భవిష్యత్తులో ఎవరినైనా ఇష్టపడితే ఏం హ్మ్. చేస్తారు మీరు? నేను వ్యక్తిగతంగా చెప్తున్నానండి. హ్మ్. అనేక రిసర్చ్‌లు చేయటం ద్వారా కూడా చెప్తున్నాను. హ్మ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్‌లనేటువంటివి ఎటువంటి పర్సెంట్ నేను యాక్సెప్ట్ చేయను. హ్మ్. 2 కులాల మధ్య పెళ్లి జరిగిందంటే హ్మ్. ఒక కులాన్ని చంపేయటమే హ్మ్. అర్థం. హ్మ్. ఉదాహరణ చెప్తాను. హ్మ్. చిరంజీవి గారి కొడుకున్నాడు. హ్మ్. ఆయన కాపు కులస్తుడు. హ్మ్. అతను రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. ఆయన భార్య రెడ్డీస్. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు గూడా మళ్ళీ వేరే ఇంటర్ కాస్టే. వినండి. రెడ్డి అండ్ చౌదరి మళ్ళీ అక్కడ ఇంకో చేసుకున్నారు గదా! కాంబినేషన్ ఉంది. సపోజు సరే ఒక కాపు కులస్తుడు, ఒక రెడ్డి కులస్తుడు పెళ్లి చేసుకున్నారు. హ్మ్. అమ్మాయి, అబ్బాయిని పక్కన పెట్టండి. ఒక కాపు కులస్తుడు లేదంటే ఒక కులానికి వేరే కులానికి పెళ్లి జరిగింది. హ్మ్. వాళ్ళకొక చిల్డ్రన్ పుట్టారు. హ్మ్. వాళ్ళు ఏ పేరు పెట్టుకుంటారు? రెడ్డి అని పేరు పెట్టుకుంటారా? కాపు అని పేరు అది పెట్టుకుంటారా? పెట్టుకొని ఇప్పుడు మనకు కనిపిస్తూనే ఉంది గదా! క్లీన్ కారా అని పెట్టుకున్నారు. ఏ రెడ్డి క్లీంకారా? పెట్టలే, ఏ కాపు పెట్టలే, ఏ బ్రాహ్మణ కాదు. ఇది కాదు. పెట్టలేదు గదా! ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఏం లేదు క్లీన్ కారా. ఇప్పుడు రామ్ ఎందుకంటే చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ పేరు వెనక ఏం లేదు. చిరంజీవి పేరు వెనక ఏదీ లేదు. చిరంజీవి కులాన్ని చూసి ఎవరు అతన్ని హీరోగా హర్షించలేదు. అతనికి అవకాశాలు ఇవ్వలేదు. ఈరోజు రాజ్ తరుణ్‌ని కూడా ఎవరు కులం చూసి ఆ అబ్బాయికి అవకాశాలు ఇవ్వలేదు. ఈరోజు అతను బ్రాహ్మణుడు కాబట్టి ఎవరు అణగదొక్కట్లేదండి. హ్మ్. రాజ్ తరుణ్‌లో ఒక టాలెంట్ ఉంది. ఈరోజు కూడా సినిమా నుంచి గాని, ఇండస్ట్రీ నుంచి గాని ఎవరు బ్లేమ్ చేస్తున్నది లేదు. ఎందుకంటే అతన్ని జీరో నుంచి హ్మ్. రాజ్ తరుణ్ ఈరోజు మాల్వి ఈరోజు లేదంటే ఇంకో హీరోయిన్. హ్మ్. అతను హీరో అయిన తర్వాత, అతను హిట్ అయిన తర్వాత, అతను ఒక సక్సెస్ అందుకున్న తర్వాత హ్మ్. వీళ్ళందరూ వచ్చుంటారు గానీ, హ్మ్. ఇప్పుడు రాజు చెప్పిన ప్రకారమే రాజు జీరోగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతని పక్కనుంది. అవును. ఇప్పుడు అవన్నీ తర్వాత పక్కన పెట్టినా, అవును. ఇప్పుడు ఇక్కడ కులం గాదు గదండీ! రాజుని గూడా ఎవరు రాజు బ్రాహ్మణుడని చూసి ఇవ్వలేదు. ఆ అబ్బాయిలో టాలెంట్, ఆ అబ్బాయి షార్ట్ ఫిల్మ్స్ చూసి ఇచ్చారు. అతను టాలెంటెడ్ పర్సనే. ఇందాక కూడా మీరన్నారు మా సినిమా బ్రాహ్మణులను ఫీల్డ్‌లో సినిమా అణగదొక్కుతున్నారని. ఫీల్డ్‌లో ఉన్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడా లేదు. ఉండొచ్చేమో. నేను పైకి చెప్తారు. కాదనట్లేదు. పైకి నేను చెప్తారంతే. కాదనట్లేదు. దాంట్లో నెపోటిజం ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ ఉంది. అక్కడ ఉండేవి అక్కడున్నాయి. కానీ మా కులస్తుడు కాబట్టి అని ఈరోజు సినిమా అవకాశాల విషయంలో, రాజు విషయంలో హ్మ్. ఎవరు తప్పు పట్టలేదు. ఆ పిల్లోడికి టాలెంట్ లేదనలేదు. నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి నీకు ఈ అవకాశం తప్పిపోయిందనలేదు. నీకు రెమ్యునరేషన్ తక్కువిస్తామనలేదు. హ్మ్. పోనీ ఈ అమ్మాయి ఈరోజు ఇది కాబట్టే హ్మ్. మేమందరం సపోర్ట్ చేస్తున్నాము అనలేదు. హ్మ్. రాజునే ఇంకా అందరూ ఇంకెక్కువ చేయాలంటే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ కులం అనే మ్యాటర్ లేదండి. హ్మ్. న్యాయానికి నిజానికి ఈరోజు ఎంతోమంది ముక్కు, మొహం తెలియని వాళ్ళు ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారు కూడా. లావణ్యని కూడా తిడుతూ పెడుతున్నారు. హ్మ్. అక్కడ ఎవరు రాజు కులం చూడలేదండి. రాజు కులానికి చెందిన వాళ్ళు లేరు. ఇంతకీ మీ అబ్బాయి రేపు ఎవరినైనా ఇష్టపడితే మీరు పెళ్లి చేస్తారా లేదా? 100% చేయనండి. నేననే కాదండి. హ్మ్. ఎవరు గూడా చేసుకోకూడదు. ఎందుకంటే రీజన్ చెప్తున్నాను. హ్మ్. మీకు ఇంకొక రకంగా చెప్తే అర్థమవుతుంది. హ్మ్. ఒక అగ్ర కులం వాడు, ఒక రిజర్వేషన్ కులం వాళ్ళు వివాహం చేసుకున్నారనుకుందాం. హ్మ్. వాళ్ళ చిల్డ్రన్‌కి వాళ్ళ రిజర్వేషన్ కులమే పెడతారు. హ్మ్. అంటే ఒక అగ్ర కులం పోయినట్టే గదా! హ్మ్. ఇప్పుడు రెడ్డీస్‌కి, కాపుకి పెళ్లి చేశారు. ఎందుకు పెడతారండి? అందరూ అలా ఎందుకుంటారనుకుంటారు? మీ పిల్లోడు రేపు ఒక అమ్మాయిని ఇష్టపడ్డా గాని మీరు పెళ్లి చేయమంటున్నారు. ఒక కులం పోతుందండి. ఎందుకు పోతుందండి? ఇప్పుడు రెడ్డి కులమా, కాపు కులమా అన్నప్పుడు అతని ఇప్పుడు పేరు మీ అబ్బాయి ఇంకెవరో ఒక అమ్మాయిని పెద్దయ్యాక ఇది పితృస్వామ్య సమాజం అనుకుందాం. హ్మ్. ఈ పితృస్వామ్య సమాజంలో మీ అబ్బాయి హ్మ్. నేను అనకూడదు ఒక వర్ణం అని నేను చెప్తా గాని, హ్మ్. సరే ఇంకొక వర్ణం అమ్మాయిని తీసుకొచ్చి చేశాడనుకోండి. మీరు అగ్రవర్ణం పితృస్వామ్య సమాజం ఇది. ఖచ్చితంగా మీ కులమే వస్తుంది. ఇంకా మీ కులం ఎక్కడ పోయిందండి? వాళ్ళ కులం పోయింది గదా! ఎందుకు ఇప్పుడు ఆడపిల్ల మాకు ప్రతి వెళ్ళిన కులం తర్వాత ఇంటి ఇంపార్టెంటే. పేరే మారిపోతుందండి. ప్రతి కులంని ఎవరు కులం పట్టుకుంటుంది? స్వభావం ఉంటుందండి. స్వభావం ఏంటి? కులం అంటే కేవలం కులమనే గాదు. హ్మ్. క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకుంటుంది తెలుసా? హ్మ్. ఒక్కొక్క క్యాస్ట్‌కి అంటే మీరు హిందుత్వ గురించి మాట్లాడదామనండి. మాట్లాడండి. ఎందుకంటే ఈరోజు మన కళ్ళ ముందే ఎన్నో హత్యలు జరిగాయి. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు ఈరోజు మంచిర్యాల అమృత, ప్రణయ్ లాంటివి కావచ్చు, హ్మ్. అవంతిక, హేమంత్ రెడ్డి లాంటివి కావచ్చు, ఎంతోమంది ఉన్నారండి. ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి తల్లిదండ్రుల వల్ల ఈరోజు ప్రేమనెందుకండి తప్పు పట్టేది? నిజంగా చెప్తున్నా. ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ప్రేముంది. పోనీ వాళ్ళిద్దరి మధ్య పెళ్లి లేదు కాబట్టే ప్రేమ పెళ్లి లేదు. హ్మ్. కామం ఉంది. అయ్యుండొచ్చు. అది మనం కాదు దాన్ని కదా ప్రేమ అనరు. చెప్పాల్సింది. ఈ రాజు ప్రేమ ఎక్కడా అంటే అదా? చెప్పలేదు. ప్రేమ అంటే అదా? 2014 నుంచి 17 వరకు మేము రిలేషన్‌లో ఉన్నామనే చెప్తున్నాడు రాజు తప్ప, మేము కామంలో ఉన్నాము, లేదంటే మేము మోహంలో ఉన్నాము అనకూడదు. మీరు అమృత ఫైనల్‌గా ఆ! ఈ వీళ్ళిద్దరికి మీరిచ్చే కన్‌క్లూజన్ ఏంటి? కులాన్ని పక్కన పెట్టి పక్కన పెట్టమని కూడా అనట్లేదు. రాజు అనే వ్యక్తి మీ కులస్తుడు కాబట్టి, మీరిప్పుడు వీళ్ళిద్దరికి ఈ కేస్‌కిచ్చే కన్‌క్లూజన్ ఏంటి? రాజ్ తరుణ్
ఆ అమ్మాయిని రిజెక్ట్ చేశాడు. హ్మ్. ఎందుకు రిజెక్ట్ చేశాడు? అంతకు ముందు గూడా హ్మ్. ఆమె వేరే క్యాస్ట్‌ని చేసుకోలేదా? హ్మ్. అతని మనసులో ఏముందో కూడా తెలియదు. హ్మ్. కేవలం వేరే కులం అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైన పద్ధతులుంటాయి. హ్మ్. ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటాయి. నేను ఎక్కువ, తక్కువ అని చెప్పట్లేదండి. హ్మ్. అందరూ ఈక్వలే. ఇది జస్ట్ లైక్ యాస్ ఎ రౌండ్ టేబుల్. హ్మ్. ప్రతి కులానికి కొన్ని పద్ధతులుంటాయి. స్వభావం ఉంటుంది. సో, వాళ్ళ కులం వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి స్వభావం కలుస్తుంది కాబట్టి హ్మ్. బావుంటుందనేటువంటి ఒక అభిప్రాయం ఉంటదనమాట. దయచేసి మీ అబ్బాయి ఎవరినన్నా ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటానంటే మీరు అడ్డుపడకండి. వాళ్ళ జీవితాలు ఎందుకంటే ఎవ్వ మన గ్రంథాలెన్నో మీరు పఠించారు, ఔపోసన పట్టారు. ప్రతిదానికి ఒక ఉంటుంది. ధన్యవాదాలు మైనంపల్లి మురళీకృష్ణ గారు. మైనంపాటి. మైనంపాటి మురళీకృష్ణ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. రాజ్‌కి సపోర్టింగ్‌గా వచ్చినందుకు మీకు మరింత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హ్మ్. అలాగే మీలాగే చాలా మంది కూడా ఏ కులం, ఏ మతం అని చూసుకోకుండా రాజును సపోర్ట్ చేస్తున్న వాళ్ళున్నారు. తప్పుని తప్పంటున్నారు. ఒప్పుని ఒప్పు అంటున్నారు. ఖచ్చితంగా ఇది మనమందరం కూడా అంటే ఎవరిది తప్పైతే వాళ్ళది తప్పు అనాలి. ఎవరిది న్యాయమైతే న్యాయం అనాలి గానీ, ఈ కులం కాబట్టే, ఆ కులం కాబట్టే అని కాదు. న్యాయాన్ని న్యాయంగా మాట్లాడదాం.